కువైట్లో అకామా లేని వాళ్ళ మీద భారీ జరిమానాలు కానీ విధించామని చెప్పి, లేదంటే జైలు శిక్ష చేస్తామని చెప్పి కరాఖండి చెప్పేసింది అనమాట. ఇంతకుముందు చెప్తానమాట. నిన్నటికి వచ్చిన వార్త ప్రకారం అయితే ఇంకా పూర్తిగా డిక్లేర్ చేయలే. ఈరోజు మాత్రం కువైట్ గవర్నమెంట్ ఖచ్చితంగా డిక్లేర్ చేసింది అనమాట. ఇప్పుడు అకామా లేకుండా, అంటే సివిల్ ఐడి లేకుండా ఉండే వాళ్ళని మందు పదార్థాలు ఏమేమి దానికి మాత్రమే పెట్టుకుంటారన్నమాట కువైట్లో. వాళ్ళకి అంటే సివిల్ ఐడి లేని వారికి ఎవరైతే ఆశ్రయం కల్పించినారో వాళ్ళకి శిక్ష తప్పదు. ఎవరైనా కానీ, వాళ్ళ కువైటర్లైనా కానీ, ప్రవాసులైనా కానీ, ఇతర దేశం నుంచి వచ్చి బతకడానికి వచ్చింటారు కదా, వాళ్ళైనా కానీ సివిల్ ఐడి లేని వాళ్ళకి, గుర్తింపు కార్డు లేని వారిని పనిలో పెట్టుకుంటే మాత్రం పెట్టుకునే యజమానికి కూడా శిక్ష తప్పదు, భారీ జరిమానా తప్పదు అని కువైట్ గవర్నమెంట్ కరాఖండిగా చెప్పేసింది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాం. లేనోళ్ళు ఇండియన్ ఎంబసీకి పోయి, ఇండియన్ ఎంబసీ అంటే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇండియన్స్ అయితే శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఇటు వచ్చేసి బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఎంబసీలకు పోయి ఎంబసీ తరపున పాస్పోర్ట్, అదే వైట్ కార్డు ఉంటుంది కదా, వైట్ పాస్పోర్ట్ అది తయారు చేయించుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఒక వారం జైల్లో పెడతారు ఖచ్చితంగా. ఒక వారం లేదా 10 రోజులు, నీ అదృష్టం బట్టి. రేపే ఈరోజు పోతే రేపే పోవచ్చేమో, లేకపోతే మొన్నటి పోవచ్చాము, 3 రోజులకు పోవచ్చేమో చెప్పలేము. కానీ అవి ఎవరు పాటించకుండా మనకు డబ్బే ముఖ్యం, డబ్బే కావాలని రతిలో ఉన్నారనమాట. ఈసారి జైల్లో వేస్తే మాత్రం ఎన్ని రోజులు పెడతారో జైల్లో తెలియదు. ఆ శిక్ష ఎన్ని రోజులు ఉంటుందో, 3 నెలలు ఉంటుందో, 4 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఏం తెలియదు. అవన్నీ తెలుసుకొని బతకమని చెప్పి ఇంతకుముందు చాలామంది చాలా వీడియోలు పెట్టాం, మేము కూడా చాలా వీడియో పెట్టినాం గుర్తింపు కార్డు, సివిల్ ఐడి గురించి. ఇప్పుడైతే కువైట్ గవర్నమెంట్ కరాఖండి చెప్పేసింది అనమాట. ఎందుకంటే మీరు వెళ్తే వెళ్ళండి, వెళ్ళకపోతే వెళ్ళకపోండి, దొరికినారా జైల్లో వేయడమే. అందులో భారీగా, అతి భారీగా ఫైన్స్ ఉంటాయి అనమాట. 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు, 5000 దినాలు కూడా ఉండొచ్చు అని కువైట్ గవర్నమెంట్ చెప్పింది. ఎవరైనా ఇండియన్స్ మాత్రం ఎవరైనా సివిల్ ఐడి లేకుండా పారిపోయి బయటకు వచ్చి ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోయి ఇండియన్ ఎంబసీకి పోయి ఇండియన్ ఎంబసీని సంప్రదించి అక్కడ వైట్ పాస్పోర్ట్ తీసుకొని ఒక నెల కానీ, ఒక వారం కానీ జైల్లో ఉండి ఆఫర్ చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది ఇంకేం చెప్పనంటే నిన్నటికి ఇంకా తేల్లా. ఈరోజు తేల్చి చెప్పేసింది అనమాట కువైట్ గవర్నమెంట్. నిన్నటి వరకు జస్ట్ రెండు నీళ్లు చల్లింది. ఆ 2 నీళ్ళు అందరూ చెప్పేసారు. కానీ ఇప్పుడు పూర్తిగా నీళ్ళు చల్లేదు, లీటర్ నీళ్ళు చల్లేసింది. జాగ్రత్త పడి ఇంటికి వెళ్ళిపోండి, లేదంటే వచ్చాక రాబో కాలంలో చాలా ఇబ్బంది పడతాం. ఈ 200 దినాలు 150 దినాల కోసం ఆశపడి ఉన్నామంటే రేపు వాళ్ళకి మనం 1000 దినాలు కట్టాలో, 2000 కట్టాలో, 5000 కట్టాలో, 6000 కట్టాలో, ఎంత కట్టాలో తెలీదు. వాళ్ళు ఎంత వేస్తారు. మెయిన్ పని కల్పించే వాళ్ళు, సివిల్ ఐడి లేని వాళ్ళకు, అదే గుర్తింపు కార్డు లేని వాళ్ళకు పని కల్పించే వాళ్ళు జాగ్రత్త పడండి. ఎందుకంటే పట్టుకున్నారంటే మీ షాప్లో ఉండే మీకే దెబ్బ. వాళ్ళు కువైట్ వాళ్ళైనా కానీ, ఇండియా వాళ్ళైనా కానీ, ప్రవాసులైనా కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా మీకు కూడా ఫైన్ పడుతుంది. మీరు ఏ పని అయితే కల్పించినారో అది ఆ లైసెన్సు రద్దు చేస్తారని చెప్పి ప్రకటించినారు.